అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నానీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏమమ్మా? ఆలుగడ్డ పళ్ళెం. దీనికి కావాల్సి వచ్చిన ఇంగ్రీడియంట్స్: ఉల్లగడ్డ అర్ధ కేజీ, పసుపు 1 స్పూను, 2 స్పూన్లు ఉప్పు, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 10, నూనె 5 స్పూన్లు, ఆవాలు జీలకర్ర ఒట్టిమిరపకాయలు 1 స్పూను, కరివేపాకు 5 ఆకులు. ఓకే, ఇప్పుడు ఆలూస్ బాయిల్ చేయాలా? బాయిల్ చేసేదానికి ఇట్లా హాఫ్ పీసెస్ కట్ చేసుకొని ఇప్పుడు బాయిల్ చేస్తాం. రబ్బ వేసి కుక్కర్. ఇప్పుడు ఇది విజిల్ వచ్చేపాటికి మనం పచ్చిమిరపకాయలు మళ్ళీ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లగడ్డలు బాయిల్ అయ్యింది, దీన్ని స్మాష్ చేసుకున్నాను. కడాయిలో నూనె వేస్తాను. నూనె కాగినాక ఆవాలు జీలకర్ర వేయాలి, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేస్తాను 5 నిమిషాలు. ఒక కప్పు ఎర్రగడ్డలు వేస్తాను. ఎర్రగడ్డలు ఎర్రగా వేయాలి, పచ్చి వాసన పోయేంత వరకు. మిర్చికి పట్టిన తొక్కు ఇప్పుడు ఎర్రగడ్డల వల్ల వేస్తాను. పసుపు వేస్తాను. పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలలో ఎర్రగా వేగినాక ఉల్లగడ్డలు ఉడకబెట్టినవి దీంట్లోకి వేయాలి. తగినంత ఉప్పు. ఇప్పుడు ఆలు ఫ్రై రెడీ అయింది, రెడీ టు సర్వ్. కానీ చపాతీలో కానీ పూరీలో కానీ ఉల్లగడ్డ తాలింపు బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నానీస్ కిచెన్.